మూర్తిమత్వ వికాసము లక్షణాలు. పర్సనాలిటీ అనేది ఏ భాష పదము? ఆంగ్లం. పర్సనాలిటీకి మూలమైన పదము పర్సోనా. పర్సోనా అనేది ఏ భాష పదము? లాటిన్. పర్సోనా అనగా ముసుగు. వ్యక్తి యొక్క శారీరక మానసిక లక్షణాలతో కూడిన ప్రవర్తనయే మూర్తిమత్వము. మూర్తిమత్వము అనేది శారీరకపరమైన అంశము ప్లస్ మానసికపరమైన అంశము. వ్యక్తి యొక్క సమస్త లక్షణాలతో కూడిన సంపూర్ణ వ్యక్తిత్వమే మూర్తిమత్వము. మూర్తిమత్వం అనేది శారీరక మానసిక ఉద్వేగ సామాజిక నైతిక లక్షణాల వివిధ సామర్థ్యాల సమూహం. వ్యక్తి యొక్క బాహ్య రూపంతో పాటు అతని నడవడిక వివిధ సంఘటనల వల్ల అతని ప్రతిస్పందన, అలాగే ఒక పని ఎలా చేస్తాడు, ఇతరులతో ఎలా మాట్లాడతాడు లాంటి వ్యవహారాల సమాహారమే వ్యక్తి యొక్క మూర్తిమత్వం. ప్రతి ఉద్దీపనకు వ్యక్తి ఎలా ప్రతిస్పందిస్తున్నాడు అనేది అతని మూర్తిమత్వమును తెలుపుతుంది. వ్యక్తి యొక్క చర్య ప్రతిచర్యల మొత్తమే మూర్తిమత్వము అనినవారు కాటిల్. వ్యక్తిలోని సాంఘిక సర్దుబాటు విశదపరిచే పరిపూర్ణమైన ప్రవర్తన రీతులే మూర్తిమత్వం అన్నవారు డేషియల్. ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడతాయో ఆ లక్షణాల సముదాయమే మూర్తిమత్వం అన్నాడు ఆల్ఫోర్డ్. మూర్తిమత్వం అనేది వ్యక్తిలోని సమగ్రమైన సంపూర్ణమైన లక్షణాలతో కూడిన వ్యవస్థ అన్నది లెవిన్. వ్యక్తి తన జీవితకాలంలో అధిక సమయంలో తనదైన శైలిలో వ్యక్తం చేసే శారీరక మానసిక అంశాల వ్యవస్థల సమూహమే మూర్తిమత్వము అన్నాడు కింబాల్ యంగ్. సంస్కృతి యొక్క ఆత్మశ్రేయ పక్షమే మూర్తిమత్వము అన్నాడు పారిస్. వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి యొక్క పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాల సమైక్యమే మూర్తిమత్వం అన్నది బర్జెస్. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూనా అన్నది బ్రౌన్. వ్యక్తి మూర్తిమత్వాన్ని అతని యొక్క శారీరక లక్షణాలను, మానసిక లక్షణాలు అయిన ఆలోచన, స్మృతి, ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, ప్రేరణ, అభిరుచి మొదలగు వాటిని సమన్వయం చేసుకొని తన పరిసరాలతో ప్రతిస్పందించే తీరుగా చెప్పవచ్చు. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వం నిర్మాణంలోని మూలకాలు అంటాడు. నిర్మాణంలోని మూలకాలు శారీర బాహ్య లక్షణాలు అంటే ఏంటి? వ్యక్తి బయట కనిపించే శారీరక లక్షణాలు. వ్యక్తి యొక్క ఎత్తు, లావు, సన్నము, రంగు, అవయవాల పొందిక మొదలైనవి శారీరక బాహ్య లక్షణాలు. శరీర నిర్మాణము లక్షణాలు శరీరం లోపల అంతర్గత వ్యవస్థకు చెందిన లక్షణాలు. దేహం లోపల ఉండే గ్రంథి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అంతర్గత అవయవాలు, రక్తవర్గం మొదలైనవి ఏంటివి? శారీర నిర్మాణ లక్షణాలు. భౌతిక సామర్థ్యాలు, ప్రజ్ఞ, విద్యా సాధన, సహజ సామర్థ్యాలు, స్వతసిద్ధంగా సంక్రమించి శిక్షణ ద్వారా మెరుగయ్యే సామర్థ్యాలు. గొప్ప డాక్టరు, గొప్ప ఇంజనీరు, మంచి ఉపాధ్యాయుడు, గొప్ప చిత్రకారుడు సహజ సామర్థ్యాలకు ఉదాహరణ. వ్యక్తి కాళ్ళు చేతులు వినియోగించి
సాధన ద్వారా నైపుణ్యంగా చేయగలిగే పనులు కౌశలాలు. ఆటలాడుట, రాయుట, ఈత కొట్టుట, సైకిల్ తొక్కుట మొదలైనవి కౌశలాలు. అలవాట్లు అంటే ఏంటిది? అర్జిత ప్రతిస్పందనలను అలవాట్లు అంటాం. క్రమం తప్పక బడికి పోవుట, వేకువనే లేచుట, రోజు గుడికి వెళ్ళుట లాంటివి అలవాట్లు. శక్తులు వ్యక్తులకు ఉండే స్వతసిద్ధమైన మానసిక శక్తులు. స్మృతి, అవధానం, ఆలోచన, వివేచన, ప్రేరణ, సమస్య పరిష్కారం, భాషా సామర్థ్యం మొదలైనవి శక్తులు. లక్షణాంశాలు వ్యక్తికి శాశ్వతంగా ఉండే గుణాలు. ఉద్వేగ ప్రతిరూపాలైన కోపం, భయం, దౌర్జన్యం, దురుసుతనం, సాహసం లాంటివి లక్షణాంశాలు. పై అంశాలన్నీ ఒకదానితో ఒకటి పరివ్యాప్తమై వ్యక్తి యొక్క మూర్తిమత్వమును నిర్ధారిస్తాయి. అభ్యాసనం యొక్క అంతిమ లక్ష్యం ఏంటి? వ్యక్తి యొక్క సమగ్ర మూర్తిమత్వ నిర్మాణం అనేది అభ్యాసనం యొక్క అంతిమ లక్ష్యం. మూర్తిమత్వ స్వభావం. మూర్తిమత్వం అనేది అన్ని లక్షణాలతో కూడిన సమగ్ర ప్రవర్తన. వ్యక్తి మూర్తిమత్వం వేని సమిష్టి ఉత్పన్నం, అంటే అనువంశికత మరియు పరిసరాలు. మూర్తిమత్వంలోని శారీరక లక్షణాలకు ఆధారం అనువంశికత. పరిసర ప్రభావం వల్ల వికసించు మూర్తిమత్వంలోని అంశాలు మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగపరమైన అంశములు. ప్రతి వ్యక్తి తనకే ప్రత్యేకమైన అంటే స్థిరమైన శైలిలో ప్రతిస్పందిస్తుంటాడు అని చెప్పే మూర్తిమత్వ లక్షణం. మూర్తిమత్వం స్థిరమైనది అని. ప్రతి వ్యక్తి మూర్తిమత్వం మరో వ్యక్తికి విభిన్నంగా ఉంటుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణం. మూర్తిమత్వం అద్వితీయమైనది. మూర్తిమత్వంలో అభివృద్ధి పుట్టిన నాటి నుండి మరణించే వరకు కొనసాగుతుంది అని వివరించే మూర్తిమత్వ లక్షణం. మూర్తిమత్వం నిరంతరమైనది. మూర్తిమత్వం అభివృద్ధిలో పురోగమనం ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు అని వివరించే మూర్తిమత్వ లక్షణం. మూర్తిమత్వం పొందికైనది. మూర్తిమత్వాన్ని ప్రక్షేపక, అవక్షేపక పరీక్షలు కేవలం అంచనా వేస్తాయి. స్పష్టమైన ఉద్దీపనలు కలిగి ఉండే మూర్తిమత్వ పరీక్షలు అప్రక్షేపక పరీక్షలు. అస్పష్టమైన ఉద్దీపనలు కలిగి ఉండే మూర్తిమత్వంను అంచనా వేసే పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు. మూర్తిమత్వ లక్షణాలు వ్యక్తి యొక్క ప్రతిస్పందనల ద్వారా బహిర్గతమవుతుంటాయి అని వివరించే మూర్తిమత్వ లక్షణము. మూర్తిమత్వం స్తబ్దమైనది కాదు. మూర్తిమత్వ వికాసము కారణాలు. వయస్సు, అనుభవం పెరిగే కొలది శారీరక, మానసిక లక్షణాలతో కూడిన పరివర్తనలో అభివృద్ధి కనిపించడమే మూర్తిమత్వ వికాసము. వివిధ శారీరక, మానసిక, సాంఘిక, నైతిక, ఉద్వేగ లక్షణాలలో కాలక్రమేణా అభివృద్ధి జరిగి తత్ఫలితంగా వ్యక్తిత్వంలో మార్పు రావడమే మూర్తిమత్వ వికాసం. వ్యక్తి యొక్క మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు కారణాలు అనువంశికత, పరిసరాలు. వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు మొదటి కారకం అనువంశికత. వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపు రెండవ కారకం పరిసరాలు. అనువంశిక ప్రభావకాలు శరీర బాహ్య లక్షణాలు, శరీర నిర్మాణ లక్షణాలు. శరీర నిర్మాణ లక్షణాలు అంతర్గత అవయవాలు, నాడీ వ్యవస్థ, గ్రంథి వ్యవస్థ. పరిసర ప్రభావకాలు కుటుంబము, పాఠశాల, సమవయస్కులు,
ఇరుగు పొరుగు సంఘము ప్రసార మాధ్యమాలు. అనువంశిక కారకాలు వ్యక్తికి తల్లిదండ్రుల నుండి పూర్వీకుల నుండి సంక్రమించే జన్యుపరమైన లక్షణాలే అనువంశికత. అనువంశికత ద్వారా సంక్రమించే మూర్తిమత్వంలోని లక్షణాలు శారీర బాహ్య లక్షణాలు మరియు శారీర నిర్మాణ లక్షణాలు. జన్యువు తప్ప వ్యక్తి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకము పరిసరం. పరిసరాల వల్ల వికాసం చెందే మూర్తిమత్వ వికాసంలోని అంశాలు సాంఘిక నైతిక ఉద్వేగ లక్షణాలు, భాష అభిరుచులు, వైఖరులు, కౌశలాలు, నైపుణ్యాలు మొదలగునవి. మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపే మొట్టమొదటి కారకం అనువంశికత. వ్యక్తి యొక్క ఎత్తు, రంగు, పరిమాణం, అవయవాల పొందిక, శరీర బాహ్య లక్షణాలు, అంతర్గత అవయవాలు, నాడీ వ్యవస్థ, గ్రంథి వ్యవస్థ, రక్తవర్గములు, శరీర నిర్మాణ లక్షణములు.